మరి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించినప్పుడు జనసేన వీర మహిళలుగా మేము స్పందించాలి, స్పందిస్తాము. అలా అని ఆడవాళ్ళు మాట్లాడితే పశ్చిమ నియోజకవర్గం పోతున వెంకట మహేష్ గారు మరి వాళ్ళ పేటీఎం బ్యాచ్తో ఇలా నాకు సపరేట్గా మెసేంజర్లో మెసేజ్లు పెట్టించి వాళ్ళ చేత నన్ను తిట్టిస్తున్నారు. ఇలా నీ ఎంత చూస్తావు, ఇది చేస్తాం, అది చేస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసినప్పుడు అతని తప్పులు మీకు కనబడలేదా? ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళగానే అతని తప్పులు కనిపించాయా? అతని ఆస్తులు గురించి మీకు ఎందుకు? అతని ఆస్తుల చిట్టా మీకెందుకు? వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇలాగ ఎన్ని మాట్లాడినా ఎంత చేసినా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి మీరు లగేజీలు తెచ్చుకొని స్క్రిప్ట్లు తెచ్చుకొని మాట్లాడినా మేము భయపడేది లేదు. మిమ్మల్ని ధీటుగానే మేము ఎదుర్కొంటాము. ఎక్కువ తక్కువ ఆడవాళ్ళతో మీరు పోస్టులు పెట్టించి భయపెడదామంటే మేము భయపడే రకాలం కాదు. మేము జనసేన జెండాకే పనిచేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాకు పొత్తు ధర్మంగా పొత్తులో భాగంగా మమ్మల్ని పనిచేయమన్నారు. మా అధినేత ఏం చెప్తారో మేము అదే దారిలో మేము నడుస్తాం. కానీ ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టించినా, ఇంకొకసారి జనసేన వీర మహిళల జోలికి వచ్చినా మేము ఊరుకునేదే లేదు.